మంచిర్యాల జిల్లా సిసి సింగపూర్లో ఆటో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఆటో డ్రైవర్లకు ఏటా 12,000 ఆర్థిక సాయం అందించాలని, ఎలక్ట్రిక్ బస్సుల సర్వీసులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యను పట్టించుకోకపోతే తీవ్ర స్థాయిలో ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. న్యాయం జరగకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పేరు చెప్పుకొని ఆటో యూనియన్ కార్మికులందరం మద్యం తాగి ఆత్మహత్యలు చేసుకుంటామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని ఆదుకోవాలని కోరుతున్న ఆటో కార్మికులతో మా ప్రతినిధి లక్ష్మణ్ ఫేస్ టు ఫేస్. ఆటో కార్మికుల దినోత్సవం ఈ రోజు జరుగుతుంది. వాళ్ళు కేకులు కూడా సంబరాలు ఉన్నారు. ఈరోజు సీసీ కెమెరాలు అడిగి తెలుసుకుందాం. ప్రభుత్వం వచ్చినాక ఎలాంటి వాళ్ళకి బాధలు ఇచ్చిండు, ఏమి వాళ్ళకి హామీలు ఇచ్చిండు, వాళ్ళని అడిగి తెలుసుకునే మనం ప్రయత్నిస్తాము. చెప్పండి, అంటే మీకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమి హామీలు ఇచ్చిండు, మీ పరిస్థితి ఏంటి, అంటే ఏంటి అని అడిగి ఈ రోజు ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం జరుపుకోలేని దుర్బల పరిస్థితిలో మేము ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో కార్మికులు మా అన్నదమ్ములు, మేము కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ మాకేదో వరాలు కురిపించినట్టు మార్పు కావాలని చెప్తూ ముందు 6 పథకాలలో మహాలక్ష్మి పథకంతో మమ్మల్ని అట్టడుక్కు తొక్కేసిరు. అదే కాకుండా ఈరోజు అగ్రిగ్రేడ్ అనే సంస్థతో ఇవి అంటే స్టార్టింగ్ మైల్ నుంచి ఎండింగ్ మైల్, అంటే ఏ రోజు ఇప్పుడు ఒక ప్రయాణికుడు స్టార్ట్ అయిన దగ్గర నుంచి వెళ్ళి ఇంటికి చేరే వరకు మాదే బాధ్యత, ఆర్టీసీలోనే టికెట్ కొడతామని చెప్పి వదంతులు వస్తున్నాయి. ఆ వదంతులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఒకటే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలోని ఆటో కార్మికులందరూ ఐక్యంగా సంఘటితులై జెండాలను పక్కన పెట్టి ఐకమత్యంగా పోరాడాల్సిన సమయం వచ్చింది. మనం దీన్ని ఒక యుద్ధంగా తీసుకోవాలి. అందరం ఐకమత్యంగా పోరాడాలి, మనం హక్కులు సాధించాలి. మాకు కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో వాళ్ళు గెలవక ముందుకు మా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పని అన్నారు. ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదు వాళ్ళు. అలాగే మేనిఫెస్టోలో మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పని అన్నారు. 1000 కోట్లతోని కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలను ఇప్పటి వరకు 200 పైచీలకు ఆటో కార్మికుల కుటుంబాలు చనిపోయినాయి. వాళ్ళను ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. అలాగే మన ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవం రోజు మేము ఒకటే చెప్తున్నాము, మాకు రావాల్సిన న్యాయమైన డిమాండ్ల గురించే మేము పోరాడుతున్నాం తప్ప వేరే మీరు చెప్పినయే మేము అడుగుతున్నాము. అంతకుమించి మేము వేరే అడుగుతలేము. దయచేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నపించుకుంటున్నాము, అలాగే విజ్ఞప్తి చేస్తున్నాము, డిమాండ్ కూడా చేస్తున్నాము. ప్రశ్నకైతే అన్న ఆటో కార్మికులకు దినోత్సవంగా మీకు ఏమి కావాలనుకుంటారు, ఎన్ని ఊరుకుంటారు, అంటే గత 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఏమి మీకు న్యాయం నష్టం జరిగింది చెప్పండి. ఈరోజు ఆటో కార్మికుల ప్రపంచ దినోత్సవం సందర్భంగా మేము చాలా ఉత్సాహంగా మిన్నంటేలాగా సంబరాలు చేసుకోవాలి. కానీ ఆ పరిస్థితులు మేము లేము. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పుడే మా కష్టాలు మొదలైనవి. మాకు తిండి లేదు, తిక్కాన్ లేదు, గిరాకులు లేక చతికిలబడి చచ్చిపోయే పరిస్థితికి వచ్చినాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి మీరు ఇస్తున్న హామీలు ఇట్లా నెరవేర్చకుంటే ఎక్కడికక్కడ దిగ్బంధం చేయడానికైనా కూడా మేము ఆటోలు నడి రోడ్డు మీద పెట్టి వేలాది ఆటోలు నడి రోడ్ల మెచ్చి జాతీయ రహదారులు దిగ్బంధం చేయడానికి కూడా మేము వెనుకాడము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఉత్తనే రాలేదు. మన అందరం అప్పుడు ఆటో కార్మికులు కూడా కీలక పాత్ర పోషిస్తేనే ఆటోలన్నీ నడి రోడ్డు మీద పెడితేనే ఈరోజు తెలంగాణ వచ్చింది. అదేవిధంగా మాకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇట్లా నెరవేర్చకుంటే జాతీయ రహదారులను కూడా వేల సంఖ్యలో ఆటోలతోటి దిగ్బంధం చేయడానికి కూడా మేము వెనుకాడము. రైట్, ప్రస్తుతానికైతే ఈ రోజు అయితే చెప్తున్నాం, అడిగి తెలుసుకున్నాం. ఏం చెప్తా అంటే మీకు ఏం ఆటో డ్రైవర్లు ఏం పాల్గొంటున్నా అన్న, మాకు ఈరోజు ఆగస్టు 1 తారీఖు ప్రపంచ ఆటో దినోత్సవ సందర్భంగా ఆటో డ్రైవర్లందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్గా మేము ఫీల్డ్లోకి వచ్చి 30 సంవత్సరాలు అవుతుందన్న. 30 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎప్పుడు లేని బాధ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ఫ్రీ బస్సులు, మహిళా సోదరిమణులకు ఫ్రీ బస్సు పెట్టి వారికి మంచి పని చేశారు. కాకపోతే అదే మహిళా లోకం ఆటో డ్రైవర్ల కూడా మహిళా లోకం ఉంటుందని చెప్పి గమనించి మా మహిళా లోకాన్ని మేము కాపాడుకోవాలంటే ఈ రోజు కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నామన్నా. ఎందుకంటే రోజుకు గిరాకీ కొడితే అప్పుడు 600-700 రూపాయలు కొట్టేది, దాంతో భార్య పిల్లల్ని చదువుకునేది. ఇప్పుడు రోజు కొడితే 200-300 రూపాయల కంటే ఎక్కువ కొడతలేమన్నా. 200-300 రూపాయలతోటి భార్య పిల్లల్ని చదివించుకొని పిల్లల్ని చదివించాలంటే చాలా కష్టంగా ఉందన్న.
ఒక రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయిన మీరే మీ నోటితో చెప్పారు కాబట్టి అది మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకోటి ఇప్పుడు వచ్చే ఆర్టీసీ వ్యవస్థలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ తీసుకొస్తామన్నారు. అలాంటి ఇలా తీసుకొస్తే ఉన్న రాష్ట్రంలో 8 లక్షల ఆటో డ్రైవర్లు 8 లక్షల పైచీలకు ఆటో డ్రైవర్లు అందరూ ఆత్మహత్యకు పాల్పడి మీ పేరు మీద, మీ కాంగ్రెస్ ప్రభుత్వం పేరు మీద అందరూ ఆత్మహత్యలకు పాల్పడతారని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఈ రోజు మంచిర్యాల జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా చెప్పిన ఆటో కార్మికుల సంఘాల మాత్రం ఎలక్ట్రిక్ బస్సులు రద్దు చేయాలి, మాకు ఇచ్చే 12,000 రూపాయలు కంపల్సరీ మాకు ఇవ్వాలి, ఇవ్వకపోతే మనం నేను ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాము. ఈరోజు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ముట్టడి చేస్తామని కూడా ఆటో డ్రైవర్ల మీద ఈ రోజు పిలుస్తాడు. అలాగే చూసుకుంటే ఆటో డ్రైవర్లు కూడా ఈ రోజు వాళ్ళకి వచ్చిన వేతనాలు కూడా ఇవ్వాలి, 12,000 రూపాయలు ఇవ్వాలి, ఇవ్వకపోతే మేము మందు తాగి మేము చస్తాం, ఇదే ప్రభుత్వం పేరు చెప్పి చస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రవితో లక్ష్మణ్, స్వతంత్ర టీవీ, మంచిర్యాల జిల్లా.